शंकर दिग्विजयम् जगद्गुरु शंकर दिग्विजयम् शंकर दिग्विजयम् जगद्गुरु शंकर दिग्विजयम्। ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 17వ భాగము. కుమారుల భట్టు విన్నపముపై ఆదిశంకరులు మాహిష్మతీ నగరములో ఉన్న మండనమిశ్రుని గృహమునకు చేరుకుని మూసి ఉన్న తలుపులలో నుండి తన యోగశక్తితో లోపలికి ప్రవేశించడము, ఆ సమయములో పితృకార్యమును ఆచరిస్తున్న మండనమిశ్రుడు లోనికి వచ్చిన శంకరులను చూసి అమితమైన ఆగ్రహమునకు గురి కావడము, శ్రీ వ్యాస భగవానుల శ్రీ జైమినీ మునీంద్రుల ఆదేశముపై శాంతించి శంకరులను సత్కరించడము, ఆదిశంకరులు తనతో వాద ప్రతివాదములు చేయమని మండనమిశ్రుని కోరడం, వారిరువురు మండనమిశ్రుని భార్య అయిన ఉభయ భారతీదేవిని న్యాయ నిర్ణేతగా ఉంచడము మనము గత భాగములో తెలుసుకున్నాము. మిగిలిన వివరములను ఇప్పుడు తెలుసుకుందాము. ఆ మరునాడు ఆదిశంకరులు తమ శిష్య బృందముతో సహా పవిత్రమైన రేవా నదిలో స్నానమాచరించి తన దైనిక అనుష్ఠానములు పూర్తి చేసుకుని వెలిగిపోతున్న భాస్కరుని వలె ప్రకాశిస్తూ మండనమిశ్రుని గృహమునకు చేరుకున్నారు. ఆ సమయమునకే మండనమిశ్రుడు కూడా అక్కడ ఆసీనుడై ఉన్నాడు. వీరిద్దరి వాద ప్రతివాదములను వినడానికి వీక్షించడానికి పండితులందరూ కూడా అక్కడ కొలువు తీరారు. సరస్వతీదేవి స్వరూపురాలైన శ్రీమతి ఉభయ భారతీదేవి శంకరుల మండనమిశ్రుని మధ్య జరిగే వాదగోష్ఠికి న్యాయ నిర్ణేతగా వారిద్దరి మధ్య ఆసీనురాలైనది. ఈ విధముగా ఒక ఉన్నతమైన పండిత గోష్ఠికి వేదిక సిద్ధమైంది. ఆ మహా పండిత పరిషత్తులో తామిద్దరం గొప్ప పండితులమని, ఉభయ భారతీదేవి కేవలం ఒక స్త్రీ అని వారు ఎప్పుడూ భావించలేదు. ఆమెను సాక్షాత్తు ఒక న్యాయదేవతగా వారిరువురు భావించారు. ఉభయ భారతీదేవి యతీశ్వరుడైన ఆదిశంకరులను, గృహస్థుడైన మండనమిశ్రుని గళములలో పుష్పమాలలను అలంకరింపచేసింది. వాద ప్రతివాదములు జరుగుతున్న సమయములో ఎవరి గళములోని పుష్పమాల వాడిపోతుందో వారు ఓడినట్లుగా నేను పరిగణిస్తాను, అదే నా తీర్పు అని పలికి ఆవిడ న్యాయ నిర్ణేతగా తన బాధ్యతను నిర్వహించడానికి సంసిద్ధమైంది. ఆదిశంకరులది నివృత్తి మార్గమైన సన్యాస మార్గము. సర్వ ఉపనిషత్తుల సారము బ్రహ్మ విద్య, జీవుడు ఈశ్వరుడు వీరిద్దరి మధ్య ఐక్యత అన్న విషయములను శంకరులు తన వాదనలకు ఆధారముగా స్వీకరించారు. సత్యమైన బ్రహ్మతత్వమును మాత్రమే తాను ప్రతిపాదిస్తానని, ఈ వాదనలో ఓడిపోతే తాను పరమ పవిత్రమైన ఈ సన్యాసాశ్రమమును వీడి కాషాయమును, దండ కమండలములను విసర్జిస్తానని, గృహస్థుడనై మండనమిశ్రునికి శిష్యునిగా మారుతానని ప్రతిజ్ఞ చేశారు. మరొక ప్రక్కన మండనమిశ్రునిది పునరావృత్తి కలిగి ప్రవృత్తి మార్గమైన గృహస్థాశ్రమము. పరిశుద్ధమైన కర్మలను నిర్వహించడం వలన మోక్షము లభిస్తుందని, అందువలన జీవితాంతము సత్కర్మలను ఆచరిస్తూనే ఉండాలని, ఆ సత్కర్మల ఫలమే ఆయువు తీరిన తరువాత మోక్షమును ప్రసాదిస్తుందని మండనమిశ్రుడు ప్రతిపాదిస్తూ, ఈ వాదంలో తాను ఓడిపోతే తాను శిఖ యజ్ఞోపవీతమును విసర్జించి సన్యాసాశ్రమమును స్వీకరించి శంకరులకు శిష్యునిగా మారుతానని ప్రతిజ్ఞ చేశాడు.
ఈ విధముగా వారిద్దరి మధ్య వాద ప్రతివాదములు ప్రారంభమయ్యాయి. ఒకరి వాదమును మరొకరు ఖండిస్తూ వెడుతున్నారు. ఎవరు కొద్దిగా కూడా తగ్గడము లేదు. అక్కడ ఉన్న పండితులు వీరిద్దరి వాద పటిమకు ముగ్ధులవుతున్నారు. ఇరువురు కూడా తమ వాదములకు వేద సంబంధమైన సిద్ధాంతములను ఆధారముగా చూపుతూ సహేతుకమైన వాదములను వినిపించసాగారు. ఎవరు తగ్గుతున్నారో, ఎవరిది పైచేయి అవుతోందో నిర్ణయించడము సాధ్యము కాకుండా ఉంది. తమ తమ వాదనలను వినిపించేటప్పుడు వారిరువురు కూడా ఎటువంటి రాగద్వేషములకు గురికాక శాంత స్వభావులై మధ్య మధ్యలో చమత్కారములతో కూడి తమ వాదనలను వినిపిస్తున్నారు. ఆ విధముగా వారిరువురు కూడా అత్యంత ప్రసన్న మనస్కులై ఉండడంతో అక్కడ ఉన్న పండితులందరూ కూడా ఆ వాదగోష్ఠిని ఎంతో మధురముగా ఆస్వాదించసాగారు. రోజులు గడుస్తున్నాయి. వాదనలు కొనసాగుతున్న కొద్దీ మండనమిశ్రుని వాదనా పటిమ బలహీనపడసాగింది. పూర్వమీమాంసా శాస్త్రమును అనుసరించే మండనమిశ్రుడు కర్మములను ఆచరించుటయే జీవుల పరమ ధర్మమని యజ్ఞయాగాదులు మొదలైన క్రతువులను నిర్వహిస్తూ స్వర్గ సౌఖ్యములను అనుభవించిన పిదప తిరిగి భూమిపై జన్మించి మరలా కర్మలను ఆచరించవలసి ఉంటుందని ప్రతిపాదిస్తే అందుకు ఆదిశంకరుడు కర్మలను ఆచరించడము కేవలము మోక్షమునకు మార్గమును మాత్రమే చూపుతుందని, మోక్షమును ప్రసాదించదని జ్ఞానకాండను అనుసరించి జీవునికి ఈశ్వరునకు భేదము లేదని గ్రహించడమే పునరావృత్తి రహితమైన మోక్షమును ప్రసాదిస్తుందని శంకరులు ప్రతిపాదించారు. నెమ్మది నెమ్మదిగా శ్రీ ఆదిశంకరులు తమ వాదనా సామర్థ్యమును పెంచుకుంటూ వెడుతున్నారు. ఆయన ప్రతిపాదనలకు మండనమిశ్రుడు కొన్ని సందర్భములలో తన సరి అయిన వాదములను వినిపించలేక నిరుత్తరునిగా ఉండిపోతున్నాడు. సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడు, పరిపూర్ణ జ్ఞానస్వరూపుడు అయిన శంకరుని ముందు మండనమిశ్రుడు సూర్యుని ముందు దివిటీలా తన ప్రకాశమును కోల్పోయాడు. వారి వాద ప్రతివాదములలో పరమేశ్వరావతారుడైన శంకరుల ముందు మండనమిశ్రుడు తల దించవలసి వచ్చింది. శంకరుడు ప్రతిపాదించిన సిద్ధాంతములను మండనమిశ్రుడు అంగీకరించాడు. అపర సరస్వతి అవతార స్వరూపురాలైన ఉభయ భారతీదేవి శ్రీ శంకరుల వాదనలను అంగీకరించింది. మండనమిశ్రుని గళమున అలంకరించబడిన పుష్పమాల వడలిపోయింది. ఆదిశంకరుల గళమునలంకరించిన పుష్పమాల మహోన్నతముగా ప్రకాశించసాగింది. అద్వైతమే సత్యమన్న భావన స్థిరముగా స్థాపించబడింది. ఇది ఆదిశంకరులు తమ జీవిత పరమార్థమును ప్రకటిస్తూ సాధించిన మరొక మహాద్భుతమైన విజయము. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం, శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. మిగిలిన వివరములను తరువాతి భాగములో తెలుసుకుందాము.